సో అలాంటి అవకాశం ఇప్పుడు రామచంద్రారెడ్డి గారు, నాకు ఒక సందేహం అండి. సో మీరు చెప్పినట్టుగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒక వైసీపీ మాత్రమే కాకుండా కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయి, ఇతరత్ర పార్టీలు ఉన్నాయి. కానీ జరుగుతుంది ఏంటంటే ఇదేదో వార్ బిట్వీన్ వైసీపీ అండ్ తెలుగుదేశం పార్టీ అన్నట్టే జరుగుతూ ఉంది. కానీ ఇక్కడ మీరు చెప్పినట్టు ఏంటంటే మొదట్లో వైసీపీ వారి మీద, సోషల్ మీడియా కార్యకర్తల మీద కానీ వాళ్ళ మీద కానీ కేసులు పెట్టినప్పుడు సో దాన్ని డిఫెన్స్ మోడ్లో మీరు వెళ్ళటం, బెయిల్ తెచ్చుకోవటం, తీసుకురావటం అది జరిగింది. కానీ క్రమక్రమంగా ఏంటంటే ఎక్కడ ఏ కార్యకర్తను కానీ నాయకుడిని కానీ అన్యాయంగా అరెస్ట్ చేస్తే వెంటనే ప్రతిఘటన పెద్ద సంఖ్యలో కార్యకర్తలందరూ కూడా వెళ్ళేదాకా వచ్చింది కదా. ఇంత చేస్తున్నా కూడా మనం అణిచివేయాలనుకుంటే ఇంకా అంతకంటే పైకి లేస్తున్నారు. సో ఇది కరెక్ట్ కాదని ప్రభుత్వం కానీ టీడీపీ కానీ పునరాలోచించుకునే అవకాశం ఉందంటారా, లేదు అన్నట్టుగా మీరు చెప్పేటువంటి ఒక తిరుగుబాటు అనేటువంటిది అనివార్యం అంటారా? ఓటిసారి చెప్పగలుగుతున్నా జరుగుతున్న పరిస్థితుల దృష్ట్యా కానీ, నారా లోకేష్ గారి మనస్తత్వము, చంద్రబాబు నాయుడు గారి మనస్తత్వం కానీ, ఈ ప్రభుత్వం యొక్క పాలనా విధి విధానాలు మనస్తత్వ ప్రకారం చెప్తున్నా 1% కూడా వాళ్ళు మారేదానికి అవకాశమే లేదు. వాళ్ళు మారే మనుషులు కాదు. ఇంతకు రెండింతలు, రెండింతలకు నాలుగింతలు, నాలుగింతలకు 10 ఎందుకంటే వారి నరములోను అబ్బా కొడుకులకు, తండ్రి కుమారులకు నరములోను అహంకారం ఉంది, నరములోను అభిజాత్యం ఉంది, నరములోను అధికారం యొక్క జులుము ఉంది వాళ్ళ దగ్గర. తప్పనిసరిగా వాళ్ళు ఇంకా అణచివేసే కార్యక్రమం చేస్తారు. ఇంకా స్వేచ్ఛను హరించి అణచివేసే కార్యక్రమం చేస్తే బంతిలాగా కింద కొడితే పైకెట్లా లేస్తుందో, స్వేచ్ఛను ఆకాంక్షించే ఏ హృదయమైనా కానీ ఉవ్వెత్తున లేచి పడుతుంది, తప్పకుండా తిరుగుబాటు చేస్తుంది. ఇక్కడ రాష్ట్రంలో కూడా మరో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్వాతంత్ర ఉద్యమం జరుగుతుంది. గొప్ప తిరుగుబాటే వస్తుంది. నేను చెప్పినట్టే తిరుగుబాటులో అతివాదులుంటారు, మితవాదులుంటారు. హింస జరుగుతుంది, అహింసా సిద్ధాంతాలు జరుగుతాయి. ఎన్ని జరగాలని అన్ని జరగడానికి కారణం ఈ తండ్రి కుమారులే. మరి ఇంత ఒకవైపు ఇంత అణిచివేతల మధ్య మీరు చెప్పేటువంటి అతివాదులు, మితవాదుల యొక్క తిరుగుబాటు మొదలైతే హింస మరింత పేటరేగిపోయేటువంటి అవకాశం ఉంది కదా. ఇంకొక విషయం కూడా తెలిసింది నాకు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ డిఎస్సి అక్రమాల మీద సిబిఐ విచారణ జరిగేదాకా కూడా ఆ ఇష్యూను మనం వదలడానికి వీల్లేదని కూడా మీ లాంటి నాయకులందరికీ ఆయన ఆదేశాలు ఇచ్చారని తెలుస్తూ ఉంది. సో దీన్ని ప్రధాన ఉద్యమంగా మీరు ముందుకు తీసుకెళ్తారా జంజీ ఢిల్లీలో జరిగినటువంటి స్థాయిలో? నిజమే. మీకు వచ్చిన విశ్వసనీయ సమాచారం ప్రకారం మా నాయకుడు మా అందరికీ మెగా డిఎస్సి పైన జరిగిన ఈ దగాబడ్డ యువతీ యువకుల కోసం, నిరుద్యోగ యువతీ యువకుల కోసం దశా దిశ మాకు నిర్దేశం చేసిన మాట వాస్తవమే. వ్యక్తిగతంగా మాలాంటి వారి కంటే 175 నియోజకవర్గాల్లో ఉండే లీడర్లకు దశా దిశ నిర్దేశం చేయడమే కాకుండా మరీ ప్రత్యేకంగా కొంతమందికి, అంటే మా అధికార ప్రతినిధులు కావచ్చు, ఎవరైతే క్రియాశీలకంగా ఉంటారో అటోళ్లను పర్సనల్గా కూడా ఆయన ఆదేశించిన ఆదేశాలను మీకు చెప్తా ఉన్నా. నేను ఎవరైతే ఈ రాష్ట్రంలో భవిష్యత్తు అంధకారం అయిపోతా ఉందో యువతీ యువకులకు, అటు యువతీ యువకుల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో చివరి వరకు మనం పోరాటం చేయాల్సిందే. తూతూ మంత్రంగా, ముక్కుబడిగా పత్రికల్లో మన పేరు, మన పార్టీ యొక్క ప్రచారం కోసమో 4 రోజులు ఏదో చేసినామనిపించుకునే దానికోసం కాకుండా కేవలం విద్యార్థుల యొక్క ఫీజు రియంబర్స్మెంట్ కోసం కావచ్చు, మెగా డిఎస్సిని దగాపడిన యువతీ యువకుల కోసం కావచ్చు, నిరుద్యోగ వృత్తి 3,000 రూపాయలు ఏదైతే ఇది కావచ్చు, ఈ మూడిటిపైన మనం మనసా వాచే కర్మైనా తప్పనిసరిగా ఉద్యమించాల్సిందే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులైన మీరు జైళ్లకు పోయేదానికైనా, పోలీసు నిర్బంధంలో ఉండేదానికైనా, ఇంకా ఒక మాటలు చెప్పాలంటే మీరు బలిదానానికి సిద్ధమై బలిపీఠం ఎక్కినా కూడా నేను నా హృదయంలో నిలుపుకుండేవాడినే తప్ప మిమ్మల్ని నిరాకరించేవాని కాదు, వద్దని చెప్పేవాని కాదు. ఈ యువతీ యువకుల యొక్క భవిష్యత్తు కోసం మీరు బలిదానానికి కూడా సిద్ధం కావాల్సిందే. మీతో పాటు మీరు కూడా క్షేత్రస్థాయికి వస్తారని చెప్పి మాకు ఆయన దశా దిశ నిర్దేశం చేసినాడు. కాబట్టి మేము 100కు 100% చివరి వరకు దీన్ని కొనసాగిస్తాం. సిబిఐ విచారణ చేసేంత వరకు, లోకేష్ గారు పదవికి రాజీనామా చేసేంత వరకు ఈ 3 డిమాండ్లు, మెగా డిఎస్సిని దగా చేసినది రద్దు చేసి మళ్లీ పరీక్ష జరపాలా, బకాయి పడ్డ 9,600 కోట్ల రూపాయల ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించాలా, నిరుద్యోగ ప్రతి 3,000 రూపాయలు డబ్బులు ఇవ్వాలా. ఈ 3 డిమాండ్స్ పైన స్వచ్ఛందంగా మేము పోరాటం చేస్తాం. మా పోరాటంలో భాగంగా ఈ యువతీ యువకులు కానీ,
డిఎస్సి పరీక్ష రాసిన వారు కానీ, నిరుద్యోగ యువత, లేకపోతే ఫీజు రీయింబర్స్మెంట్ కు బలిత ఉండే విద్యార్థులు, లేకపోతే నిరుద్యోగ వృత్తికి ఆశించేవారు, వీరందరినీ నెమ్మదిగా సంఘటన చేసేదానికి, కలుపుకునేదానికి, ఒకనాటికి, ఒక నెలకు, మరొక 2 నెలలకైనా, మరికొన్న దినాలకైనా మేము వెనక వైపు నిలబడి, ముందు వైపున ఈ జంజీని నిలబడి యుద్ధం చేసే స్థితికి కార్యోన్ముఖులు చేయడానికి జగన్మోహన్ రెడ్డి నాయకత్వం మేము పనిచేస్తాం. మా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో కూడా, మా వైఎస్ఆర్ కడప జిల్లాలో కూడా, ఈ ఉమ్మడి 10 జిల్లాలు కావచ్చు, మా 8 జిల్లాలు కావచ్చు, ఎంతమంది అయితే పరీక్షలు రాసినారో వాళ్ళందరి లిస్టు మా దగ్గర ఉంది. వాళ్ళందరితో స్వయంగా కలుసుకుంటున్నాం, మాట్లాడుతున్నాం. వారిని ఈ యొక్క యుద్ధానికి సంసిద్ధం చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఒకనాటికి యువకులే ముందుంటారు, యుద్ధం చేస్తారు. వారి ఆవేశమే ఈ ప్రభుత్వంతో కొట్లాడుతుంది, మా ఆలోచనే కొట్లాడింపజేస్తుంది. ఈ ఉద్యమంలో మరి కలిసి వచ్చి అంటే ఒక కమ్యూనిస్టులు కానీ ఇలా ఇతరత్ర పార్టీలను కూడా మీరు కలుపుకొని ఐక్య కార్యాచరణగా మీరు ముందుకెళ్తారా? అవకాశం ఉందా? తప్పనిసరిగా అన్ని రాజకీయ పార్టీలు ఎవరైతే కూటమిలో ఉండేటి కాకుండా మిగతా కమ్యూనిస్టులు అందరూ వాళ్ళేమో ఎప్పుడు కూడా వ్యతిరేకిస్తానే ఉన్నారు. కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు న్యాయం వైపే మాట్లాడుతూ ఉన్నారు. వారిని పిలుస్తాం, ఇతర రాజకీయ పార్టీలను పిలుస్తాం, కాంగ్రెస్ పార్టీని పిలుస్తాం, తర్వాత స్వచ్ఛందంగా పోరాటానికి సిద్ధమయ్యే వారిని యువతను పిలుస్తాం, మేధావుల యొక్క సలహాలు తీసుకుంటాం. అందరినీ కలుపుకొని ఐక్యమత్యంగా సమిష్టిగా యువత భవిష్యత్తు కోసం బంగారు బాట వేసేదానికి మేము ఎంత ప్రయత్నం చేయాలో అంత ప్రయత్నం చేస్తాం. ఇక్కడ మాకు అహంకారం లేదు, లేకపోతే మేమేదో పోరాటం చేస్తామనే మొత్తం ఆ యొక్క క్రెడిట్ అంతా కూడా మాకే రావాలనే కోరిక కూడా లేదు. ఈ ఉద్యమంలో మేము ఆశిస్తా ఉండే క్రెడిట్ యువతకు భవిష్యత్తు ఉండాలి, అంతే. రాజకీయపరమైన క్రెడిట్ మాకు రాకపోయినా దక్కకపోయినా పర్వాలేదు. ఇప్పుడు మీరు కొన్ని పాయింట్లు ఇక్కడ ప్రస్తావించారు. ఏంటంటే విద్యార్థులకు చెల్లించాల్సినటువంటి 9,500 కోట్ల విద్యా దీవెన, వసతి దీవెన, 3,000 నిరుద్యోగ భృతి, 1.8 లక్షలు నిరుద్యోగ ఉన్నటువంటి బకాయిలు, ఈ ఇష్యూస్ అన్నిటినీ మీరు డిమాండ్ చేస్తున్నారని చెప్పని, ముఖ్యంగా డిఎస్సి అని, వాటన్నిటినీ కూడా దృష్టి మరల్చడం కోసం అని చెప్పని ఇప్పుడు వరుసగా ఈ అక్రమ అరెస్టులు ఇవి చేస్తున్నారని వైసీపీ నుంచి ఇవి వస్తున్నాయి. తర్వాత వైసీపీ నుంచి వినిపిస్తున్నటువంటి డిమాండ్లు తాజాగా కూడా ఏంటంటే ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్ష ఇంటి మీద జరిగిన దాడి మీద న్యాయ విచారణ జరిపించాలి, హార్డ్ డిస్కులు ముఖ్యంగా ఇవన్నీ కూడా కోర్టు పర్యవేక్షణలో భద్రపరచాల్సినటువంటి అవసరం ఉందని చెప్పని, తర్వాత బోత్ సైడ్స్ కూడా కేసులను ఇనిషియేట్ చేయాలి, ఎవరు ఏంటనేది,